మాలలపై విషం చిమ్ముతున్న మందకృష్ణ మాదిగ చర్యలకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆఫ్ ఇండియా పోరాడుతుందని జాతీయ అధ్యక్షులు పసల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షులు జూపక సుధీర్ చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తే మాలల పోరాటంతో రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని స్పష్టం చేశారు. మాల మహానాడు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2000 గొంతుకలు 2000 బడిషలతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారం శుక్రవారం గోదావరిఖనికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పసల రామ్మూర్తి, జూపక సుధీర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన 1200 కులాలలో మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటులో 3వ వంతు పద్ధతిని అనుసరించాలి. కానీ ప్రభుత్వాలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. దళితుల మధ్య చిచ్చు రాజేసి రాజ్యాంగాన్ని విస్మరిస్తూ విషం కక్కుతున్న మాదిగల వ్యవహార శైలిని ధిక్కరిస్తూ మాదిగల డప్పు ప్రదర్శనకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో గుదప కట్టలతో మాలల బల ప్రదర్శన చేపడతామని తెలిపారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలకు ఒక ఏదంటే చిన్న ఆటపిల్ల చిన్న పిల్లలాగా ఆడుకుంటారు. ఈ వర్గీకరణ మీద ఏ నాయకుడు కానీ ఏ పార్టీలు కానీ ఈ వర్గీకరణ జోలికి వస్తే మా దళిత బిడ్డలు అందరూ ఏకమై మిమ్మల్ని తరిమే రోజులు ముందు నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ 300 సంవత్సరాల నుంచి వెళ్ళి మినిమం అప్పటి నుంచి కలిసి ఉన్న మా దళితులందరినీ విడగొట్టాలని ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. దానికి తోడుగా మిగతా పార్టీలు కానీ రాష్ట్ర నాయకులు కానీ మిగతా ఏదైనా కానీ ఏ స్టేట్లో ఉన్న ఆ ప్రభుత్వాలు దీన్ని అంటే వీళ్ళకు ఏదో రకంగా మొత్తానికైతే చిచ్చుపెట్టి విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఖబర్దార్ నాయకులారా, పార్టీ పెద్దలారా, ఏదైనా మీరు కనుక మంచి చేస్తే మేము సాధిస్తాం. మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని తరిమే రోజులు 100% ముందున్నాయి. దాంతోపాటు ఈ హైదరాబాద్లో మొన్న మీటింగ్ పెట్టినాం మేము మాల మహానాడు ఆధ్వర్యంలో. మినిమం ఎవరు కని వినని రీతిలో కొన్ని లక్షల మంది వచ్చిర్రు. దాన్ని చూసిన తర్వాత పార్టీలకు కానీ మిగతా మా దళిత ఎవరైతే వర్గీకరణ మేము కోరుకుంటున్నాం అని అన్నారో వాళ్ళకు కూడా ఆ రోజు కొంచెం భయమైనప్పటి నుంచి వెళ్ళి మిగతా ఏదంటే ఇంకొకరిని తోడుగా తీసుకొని ఇగో వీళ్ళు మాకు సపోర్టింగ్ ఇస్తుర్రు, వీళ్ళు మాకు ఇస్తుర్రు అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రచారం చేస్తుండ్రు. మాయ మాటలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తుర్రు. ఏదేమైనా ఏ పార్టీలైనా ఎవరైనా కానీ నియమం చెప్తున్నా, మీరు మంచి చేయండి, మేము పూజిస్తాం, మిమ్మల్ని మా ఏది దేవుళ్ళ యొక్క పూజ ఏ రకంగా చేస్తారో మేము ఆ రకంగా చేస్తాం. కానీ మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం 100% మిమ్మల్ని ఏదో రకంగా ఎప్పుడైనా కానీ ముందు రోజులలో మమ్మల్ని అయితే ఏ రకంగా తొక్కాలని చూస్తున్నారో మిమ్మల్ని తొక్కే రోజులు వస్తున్నాయి. ఎందుకొరకంటే ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ వీళ్ళందరూ ఏకమైతే మాత్రం మిగతా పార్టీల నాయకులందరినీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఏకమైతే మాకు పుట్టగతులు ఉండవు, మమ్మల్ని ఏదో చేస్తారు అనే ఆలోచన మీకు ఉంది కాబట్టి మీరు భయపడుతున్నారు. అంబేద్కర్ ఆ రోజు ఏదైతే చెప్పిండో అందరూ కలిసి ఉంటే ఈ వెనుకబడ్డ జాతులందరూ ఏకమై ఉంటేనే మనకు బాగుంటుందని చెప్పిరో దాన్ని మీరు మనసులో పెట్టుకొని ఉండవలసిందిగా కోరుకుంటూ, దాంతోపాటు మందకృష్ణ గారికి ఒకటే చెప్తున్నా నేను, మిత్రమా నువ్వు ఆ క్రిమిలేయర్ గురించి కనీసం ఒక్క పదం కూడా నువ్వు అయినా కాంచెలు ఇప్పటివరకు చెప్పట్లేదు. నువ్వు దాని గురించి నువ్వు బాగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే నువ్వు చేయబట్టే ఈ క్రిమిలేయర్ అనే పద్ధతి వచ్చింది. ఇప్పటివరకు ఆ పేరే లేదు. కానీ నువ్వు కావచ్చు అగ్రవర్ణ వాళ్ళని కావచ్చు బెదిరించుకుంటూ బతుకుతున్న మందకృష్ణ మాదిగా అది పద్ధతి కాదు. మనము స్వతంత్రం వచ్చినప్పుడు 15% ఉన్నాం మన జనాభా, ఇప్పుడు 25% అయినాం. ఆ 10% జనాభాను ఆ ఉద్యోగాలను అది ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటే మన అందరం బాగుపడతాం. 59 కులాలు నీ యొక్క కులం కోసం పాకులాటపడి అన్ని అబద్ధాలు చెప్తున్నావు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మాలలు కూడా 30 లక్షల మంది ఉన్నారు, డిసెంబర్ 1 నాడు వాళ్ళ ప్రతాపం చూపించారు కదా అంటే వాళ్ళు 30 ఉంటే మేము 1 కోటి ఉన్నాం అంటాడు. అంటే ఇది పొంతనే లేదా, మాట్లాడేదానికి అర్థం లేదా? నిన్నటి దాకా మేము 40 అన్నావు, ఇప్పుడు 1 కోటి అంటున్నావు. దీన్ని మేము చాలా సీరియస్గా మొండిగా వ్యవహరిస్తున్నావు. నువ్వు 5వ తరగతి చదివినవే వాడివే ఇంత తెలివి చూపిస్తే మా దాంట్లో మేధావులు ఉన్నారు,
మేము శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నువ్వు కించపరిచినట్టయితే నువ్వు సీరియస్గా మేము మాట్లాడేది ఒక్కటే, భారతదేశంలో ఉన్న ఎస్సీలందరినీ ఒకటి చేసి రాజ్యాధికారం దిశగా కొట్లాడాలి తప్ప నువ్వు దళిత ద్రోహి బహుజన ద్రోహిగా తయారవుతున్నావు. బహుజనుల కోసం ఎప్పుడైతే నువ్వు పనిచేస్తావో లీడర్ అవుతావు తప్ప నువ్వు అగ్రవర్ణ రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నావు. కంచా ఐలయ్య గారు ఒక మాట చెప్పిండు, దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. వర్గీకరణకు సపోర్ట్ చేస్తే బీజేపీకి సపోర్ట్ చేసినట్టు. బీజేపీ మనవాద పార్టీ, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది కులాల పేరుతోని మతాల పేరుతోని. కాబట్టి మందకృష్ణ తప్పకుండా మానుకో, లేని పక్షంలో నిన్ను చిత్తుగా ప్రజలు కొట్టి చంపే రోజు వస్తుంది. ఎందుకోసం అంటే వాళ్ళు వర్గీకరణ కొన్ని ఆగరు, రిజర్వేషన్ని రద్దు చేస్తారు, చివరికి రాజ్యాంగాన్ని రద్దు చేసి మనవాద సిస్టాన్ని తీసుకొస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పద్ధతులందరూ మార్చుకోవాలి. ఎవరెవరు ఉన్నారో ఇప్పటికి కూడా మనం జాగ్రత్త పడకుంటే మన బహుజన జాతి నాశనం అయ్యే కాడికి వస్తుంది. బహుజన జాతిని నాశనం చేసే కుట్ర బీజేపీ వాళ్ళు సీరియస్గా చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్నప్పుడు ఎవరు మాట్లాడని వాళ్ళు మొన్నటికి మొన్న నిండు పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించిన మన హోంమంత్రి గారు కూడా చాలా సీరియస్గా దాన్ని వ్యతిరేకించిన ఈ ప్రభుత్వాలు కానీ ఈ రాజకీయ నాయకులు కూడా కొంత స్పందించారు, కొంతమంది ఇప్పుడు స్పందించలే. అదే మందకృష్ణ మాదిగా ఆ హోమ్ మినిస్టర్ అమిత్ షాను సన్మానం చేసిండు. ఆ మాట అంటే అంబేద్కర్ అనే బదులు రాముని తలుచుకుంటే స్వర్గం పోతావు అని మాట్లాడినప్పుడు అంబేద్కర్ని అవమానించినట్టే కదా. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఈ సూడ మేధావులు, ఈ విమలక్క కావచ్చు, మల్లన్న కావచ్చు, ఇంకా ఎవరెవరో మందకృష్ణ మాదే కావచ్చు, వాళ్ళ అనుచర బృందం కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా సభ్యులు దేవి లక్ష్మీ నరసయ్య, ఎరకల రాజకిషోర్, మగిడి దీపక్, ఆర్య దేవకర్ణ, గంట బబిత, భీమా, సుధీర్, దిగుట్ల నవీన్, ఉండేటి సది తదితరులు పాల్గొన్నారు.